Hi, hello. So welcome back to our channel. So today we will discuss what is AI. Okay, what is AI in simple words? So AI full form artificial intelligence. Okay, so AI full form artificial artificial intelligence. Okay, AI full form equal to artificial. So AI is nothing but artificial intelligence. ఓకే. సో, ఇప్పుడు ఈ ఏఐ అంటే ఎలా వర్క్ అవుతుంది? ఓకేనా? సింపుల్‌గా ఏఐ అంటే ఒక మనిషిలాగా ఆలోచించి సాఫ్ట్‌వేర్ ఆర్ సిస్టమ్. ఓకే. ఎగ్జాంపుల్ మనం చాట్ జీపీటీ లాగా ఓకేనా? ఒక చాట్ జీపీటీ లాగా మనం ఏదైతే లైక్ ఒక చాట్ జీపీటీతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నామో, సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. సో, లైక్ ఇక్కడ మెయిన్ ఏమంటే ఏఐ అంటే సింపుల్‌గా ఏఐ ఈక్వల్ టు ఏఐ అంటే మనకి థింగ్స్ ఓకేనా? థింగ్స్ అంటే ఇట్ విల్ థింక్, థింక్ ప్లస్ లర్న్స్. థింక్ ప్లస్ లర్న్ ప్లస్ డిసైడ్స్ ఆటోమేటికలీ. సో, డిసైడ్స్ ఆటోమేటికలీ. ఓకే. డిసైడ్స్ ఆటోమేటికలీ. ఓకేనా? సో, ఏమంటే ఒక మనిషిలాగా ఆలోచించే ఒక సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ని మనం ఏఐ అంటాం. సో, వై ఇట్స్ యూజ్డ్ ఓకేనా? ఎందుకు ఏఐ యూజ్ చేస్తామంటే టు రెడ్యూస్ హ్యూమన్ వర్క్. ఓకే. సో, హ్యూమన్ యొక్క వర్క్‌ని రెడ్యూస్ చేయడం కోసం మనం ఏఐని యూజ్ చేస్తాం. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు. తను మాక్సిమం ఇట్ విల్ టేక్స్ లైక్ 2, 3 అవర్స్ ఇది సింపుల్ టాస్క్. బట్ ఏఐ ఇక్కడ ఏం చేస్తుందంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి అది హ్యూమన్ చేసే వర్క్‌ని చాలా స్పీడ్‌గా, అక్యురసీ‌గా చేస్తుంది. లైక్ ఇన్ ద సేమ్ టైమ్ డేటా అనలైజ్ చేయడానికి గాని, ప్రిడిక్షన్స్ కోసం లైక్ మనము చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఏఐ ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ సెర్చింగ్ ఆన్ మొబైల్ ఇన్ అమెజాన్ లైక్ యాపిల్ ఆర్ ఎనీ డిఫరెంట్ ప్రొడక్ట్స్. సో నువ్వు ఏదైతే చూస్తున్నావో దానికి కంపారిటివ్‌గా ఉండే మొబైల్స్‌ని మనకి సజెషన్ ఇస్తుంది. సో యూ కెన్ టేక్ దిస్ మొబైల్ అండ్ యూ కెన్ కంపేర్ దిస్ మొబైల్ అనేసి. సో హౌ ఇట్స్ వర్కింగ్ బిహైండ్స్ ఆఫ్ అన్ ఏఐ. ఓకే. ఆల్రెడీ దే విల్ ట్రైన్. సో ఇది ఇలా వర్క్ అవ్వాలా? ఇది ఇలా చేయాలా? అని చెప్పి సో అదొక ట్రైన్ చేసుంటారు. సో మోస్ట్‌లీ ఏఐ ఎక్కడ యూజ్ చేస్తామంటే స్మార్ట్ ఫోన్స్ గానీ, లైక్ బ్యాంకింగ్ సిస్టమ్స్‌లో గానీ, హెల్త్ కేర్ ఒకటి గానీ, ఇంకా సోషల్ మీడియాస్‌లో గానీ, ఇంకా లైక్ కార్స్‌లో గానీ, చాట్ బోట్స్‌లో గానీ, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్ సపోర్ట్స్ కోసం మనం ఏఐని ఇంప్లిమెంట్ చేస్తాం. సో, ఇక్కడ చూడండి మనకి హౌ ఏఐ వర్క్స్ ఓకేనా? సో, మనకి ఏఐ మెయిన్ ఎలా వర్క్ వర్క్ అవుతుందంటే సింపుల్‌గా ఫస్ట్ డేటా కలెక్షన్ చేసుకుంటుంది. ఓకేనా? సో, డేటా కలెక్షన్ చేసుకుంటుంది. సో, డేటా కలెక్షన్ చేసుకొని మనకేం చేస్తుందంటే ఈ యొక్క ప్లేసెస్‌లో చూడండి డేటా కలెక్షన్ చేసుకుందా. సో, డేటా ఇప్పుడు మనకి డేటాని కలెక్షన్ చేసుకుంటుంది. సో, వన్స్ ఇక డేటా కలెక్షన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మనకి ఇంకా డేటాని మనకి ఇది ఇస్తుంది. లైక్ ఎలా ఇస్తుందంటే సేమ్ ఇంకా డేటా ట్రైనింగ్ ఇస్తుంది. ఓకేనా? సో, డేటా ట్రైనింగు మనకి ఆటోమేటిక్‌గా డేటా ట్రైనింగ్ అనేది ఇస్తుంది. నెక్స్టు డేటా ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది? సో, డేటా ట్రైనింగ్ తర్వాత సో, ఒక మోడల్ బిల్డ్ అవుతుంది. ఓకేనా? ఈ మోడల్ బిల్డ్ అయిన తర్వాత మనకి మళ్ళీ ఏమవుతుంది? ప్రొడక్షన్స్ ఇస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ ప్రొడక్షన్ ఇస్తుంది. ఫైనల్‌గా ఒక ఫీడ్‌బ్యాక్ లూప్ ఉంటుంది. ఓకే. ఫీడ్‌బ్యాక్ లూప్. సో, ఫస్ట్ డేటా కలెక్షన్, ఇక్కడ డేటా ట్రైనింగ్, ఓకే. డేటా ట్రైనింగ్, ఇక్కడేమో మోడల్ బిల్డింగ్, ఇక్కడ ప్రొడక్షన్. ఓకే. ఇదేమో ఫీడ్‌బ్యాక్ లూప్. ఓకేనా? సో, మనకి మెయిన్ డేటా ఎలా డేటా ఏఐ ఎలా అవుతుంది కంప్లీట్‌లీ ఇట్స్ డిపెండ్ అపాన్ డేటా. ఓకేనా? సో, ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద డేటా. డేటా లేకపోతే ఏఐ వర్క్ అవ్వదు. ఓకే. బికాస్ దానివల్ల కదా మనం ట్రైనింగ్ ఇస్తాము.
సో అది ఎలా వర్క్ అవుతుంది. సో వన్ ప్రాక్టికల్ యూజ్ కేస్ ఉంటుంది చూడండి. మనకి ప్రాక్టికల్ కేసెస్ ఏమంటే సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఓకే. ఒక చాట్ బోట్ ఉంది. ఓకేనా? ఒక చాట్ బోట్ ఒక చాట్ బోట్ ఉంది. ఈ యొక్క చాట్ బోట్‌లో హ్మ్. ఓకే. సింపుల్ చాట్ బోట్ అనుకోండి. ఇక్కడ చాట్ బోట్‌లో ఏమవుతుందంటే మనకు పేషెంట్ వచ్చి లైక్ ఒక పేషెంట్ వచ్చి ఏం చేస్తాడు? డాక్టర్ యొక్క టైమింగ్‌ని టైప్ చేస్తాడు. సో, డాక్టర్ యొక్క టైమింగ్ ఏంటి? ఇట్ విల్ హావ్ ఇన్ చాట్ బాక్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ తన యొక్క టైమింగ్ ఏంటి? ఓకేనా? ఇంకేమేమి ఉంటుంది? లైక్ తను ఏం లైక్ ఇన్ ద సేమ్ టైమ్ డాక్టర్ యొక్క అవైలబిలిటీ ఏంటి? సో, ఇక్కడ ఏమవుతుంది ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇవంతా రెస్పాండ్ అవ్వడానికి ఒక హ్యూమన్ కావాలి. సో, మనం ఏం చేస్తాము డైరెక్ట్‌లీ వి విల్ ట్రైన్ టు ది సిస్టమ్. ఈ చాట్ బోట్‌కి మనం ట్రైనింగ్ ఇచ్చేస్తాం. సో, ఇలా వర్క్ అవ్వాలా? ఇలా అవుతుంది అని చెప్పి మనం సింపుల్‌గా ఇక్కడ ఇచ్చేస్తాం. ఏంటి? దీని వెనకాల ఒక లాంగ్వేజ్ ఉంటుంది. విచ్ ఈస్ కాల్డ్ యాస్ ఎన్ఎల్‌పి. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఓకే. సో, ఇది దీని వెనకాల ఉంటుంది. కంప్లీట్‌గా చాట్ బోట్ వచ్చి మనకి ఎన్ఎల్‌పి ద్వారా డెవలప్ అయిపోయింది. బికాస్ మనం ఇక్కడ నేచురల్ లాంగ్వేజ్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఒక హ్యూమన్ ఎంప్లాయీ ప్రొడ్యూస్ అయ్యాడు. అట్ సేమ్ టైమ్ 24/7 మనం చాట్ బాట్స్‌కి రిప్లై ఇవ్వాలా. సో, నో నీడ్. ఆఫ్టర్ దట్ ఇక్కడ సేవ్స్ టైమ్ అండ్ కాస్ట్ సాలరీ. సో, ఇలాంటి ప్లేసెస్‌లో మనకి కంప్లీట్‌గా ఏఐని డిప్లాయ్ చేస్తున్నారు. ఓకేనా? దిస్ ఈస్ నథింగ్ బట్ ఏఐ ఇంప్లిమెంటేషన్. సో, చాట్ బోట్ రెస్పాన్స్ అవుతుంది. సో, జస్ట్ యూ విల్ గివ్ ద ఇంటరాక్షన్ టు ద చాట్ బోట్. So, what is Dr. Already time? It will gives like a reply. He will be available at 10 a.m. So, this is nothing but chat books. How it will work with the help of an automatically. ఓకేనా? సో, ఇక్కడ ఏమవుతుంది మనకి ఫాస్ట్‌గా డెసిషన్ మేకింగ్ అవుతుంది. లైక్ ఎర్రర్స్ లైక్ సేవ్స్ టైమ్ అవుతుంది. కాస్ట్ ఎఫిషియన్సీ అవుతుంది. సో, దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ విత్ హెల్ప్ ఆఫ్ ఎన్ ఏఐ. ఓకే. ఇంకా ఏమేముంటుంది? మనకి మెయిన్ థింగ్ ఏఐ ఇస్ నథింగ్ బట్ మనిషిలాగా ఆలోచించేది ఏఐ. ఓకేనా? సో, ఇట్స్ హావ్ మోర్ ఫ్యూచర్ ఇన్ కమింగ్ డేస్. ఓకే. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ ఏఐ. సో, డైలీ వీఆర్ టీచింగ్. సో, మనం ఇక్కడ ఎవ్రీడే ఏఐ గురించి మనము డిస్కస్ చేస్తాం. అండ్ వి పోస్టింగ్ డైలీ వీడియోస్ ఆన్ అబౌట్ ఇన్ ఏఐ. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్. ఓకే. సో, నెక్స్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ DL like AI, ML, and DL and Gen AI. Okay. So, this is the next upcoming channels. Okay. Thank you so much. Keep watching.